హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇంకా నా విశేషాలకు వస్తే, ఇది 3 days బ్యాక్ అన్నమాట. పాపకి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతుంటే ఇలా రెడీ చేసి పంపించమన్నారు. అబ్బాయిలని అయితే కృష్ణుడిగా, అమ్మాయిలని అయితే రాధగా రెడీ చేయమన్నారు. కానీ మా పాప రాధ కాస్ట్యూమ్ హ్యాండిల్ చేయలేదని నాకు అనిపించి నేను కృష్ణుడిగానే రెడీ చేస్తున్నాను అనమాట. ఇది ఆ రోజు ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళి తీసుకొచ్చాను కాస్ట్యూమ్. కాకపోతే మొత్తం వైట్లో వచ్చింది, నాకు అసలు నచ్చలేదు. సో ఆ పంచ పైన వచ్చే కండవా విడిగా తీసుకున్నాను అనమాట. ఇది బాగా సెట్ అయినట్టు అనిపించింది, వైట్ అండ్ రాణి కలర్ కాంబినేషన్. సో వాటితో రెడీ చేసేస్తున్నాను. అండ్ ఈ బాజుబన్స్, కిరీటం అన్నీ ఒక సెట్ లాగా వచ్చాయి, అది కూడా విడిగా తీసుకున్నాను. వీటితో వచ్చిన కిరీటం కానీ అవి కానీ నాకు నచ్చలేదు. క్లాత్తో ఇచ్చారు కదా, అస్సలు నచ్చలేదు. ఇదైతే కొంచెం గోల్డ్ ఫినిష్ వచ్చి చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు ఇచ్చిన థ్రెడ్స్ పాపకి సరిపోలేదు. క్లాత్తో ఇచ్చిన దానికేమో చక్కగా ఎలాస్టిక్ ఇచ్చారు, అది బాగా సెట్ అయింది. కానీ క్లాత్ వచ్చింది అందంగా రాలేదని చెప్పి ఈ గోల్డ్ అంటే జరీ వర్క్తో అంతా చేసింది ఉంది కదా, బీడ్స్ తోటి వాటితోటి, దాన్ని దీనికి గ్లూగన్ యూస్ చేసి అటాచ్ చేసాను అనమాట. అందుకే ఇంట్లో గ్లూగన్ పెట్టుకోవడం చాలా బెస్ట్. నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్తో రెడీ చేసినప్పుడల్లా ఇదొక లైఫ్ సేవర్ అనమాట. ఇన్స్టెంట్గా ఏదైనా తొందరగా రెడీ చేసుకోవాలంటే భలే ఉపయోగపడుతుంది. ఇదిగో మా చిన్ని కృష్ణుడు సగం రెడీ అయిన తర్వాత చేతికి దొరకకుండా ఆటలాడుతుంది. చూడండి ఎలా గెంతుతుందో. ఇక అలాగే పట్టుకుని నుంచోపెట్టి మెల్లిగా ఇంకా మళ్ళీ రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కిరీటం రెడీ అయిపోయింది కదా, ఇక మిగిలినవన్నీ మేకప్ చేసేస్తే తీసుకెళ్ళిపోవచ్చు స్కూల్కి. ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా క్యారీ చేస్తుందని చెప్పేసి అంత సింపుల్గా చేసేసాను. పిల్లలు మిగిలిన ఏ విషయాల్లోనూ చిక్కరు దొరకరు, కానీ మేకప్ చేస్తానంటే మాత్రం భలే ఇంట్రెస్ట్గా చేయించుకుంటారు. అందులో మా పిల్లలు ఇంకా బాగా చేయించుకుంటారు. అసలు అలా బొట్టు పెడుతూ, కాటుకు దిద్దుతూ, లిప్స్టిక్ వేస్తూ ఉంటే భలే చేయించుకుంటుంది కదలకుండా. అలా రాయి మమ్మీ, ఇలా రాయి మమ్మీ అనుకుంటా. ఇక్కడ కళ్ళ పక్కన బొట్లు పెడుతుంటేనేమో ఏం చేస్తున్నావు మమ్మీ, అలా చేయకూడదు కదా అంట. వాళ్ళకి ఏం తెలుసు కృష్ణుడు ఇలా ఉంటాడని. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బొట్లు పెడుతున్నాను. చక్కగా పెట్టించుకుంది, ఈ మాత్రం చక్కగా రెడీ అయింది. అండ్ ఇలా రెడీ చేస్తూ ఉంటే మా ఇంట్లో కృష్ణుడు విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహం వైపు చూస్తూ అలా ఉంది కదా మమ్మీ, ఇలా ఉంది కదా మమ్మీ, ఇది చేయి మమ్మీ, అది చేయి మమ్మీ అనుకుంటా చెప్తుంది. భలే క్యూట్గా అనిపించింది అనమాట. పిల్లలు అలా అబ్జర్వ్ చేసి నాకు ఇలా చేయి అంటుంటే, అసలు ఆ కస్తూరి తిలకం దిద్ది కళ్ళ పక్కన చిన్ని బొట్లు పెడితేనే ఎంతో కళగా అనిపించేసింది మొహం. కృష్ణుడి లుక్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం నేను ఇలా రెడీ చేయడం. ఎప్పుడు మా పెద్ద పాపకి గోపిక గెటప్ వేయడమే తప్ప కృష్ణుడి గెటప్ వేయలేదు. తను బాగా క్యారీ చేసేది. చిన్నపాప క్యారీ చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, ఎందుకంటే తను అస్సలు కుదురుగా కూర్చోదు. అందుకే నేను ఈ గెటప్ డిసైడ్ అయ్యాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు అంటే మనం కొంచెం సెట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ గెటప్ అయినా వేసుకోవచ్చు, కానీ స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలిగేవే వేసుకోవాలి. అండ్ ఇలా రెడీ చేస్తున్నప్పుడే తెలుస్తుంది పిల్లలు నా మేకప్ ఐటమ్స్లో ఏమేమి పాడు చేశారనేది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వేసుకోను కాబట్టి రెగ్యులర్గా వాటిని చూడను, కానీ వాళ్ళు మాత్రం చక్కగా రోజు తీసి ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటారు. ఇదిగోండి పెన్సిల్, ఆ కాజల్ పెన్సిల్ విరిగిపోయింది అండ్ లిప్స్టిక్ కూడా విరిగిపోయింది. అది ఇప్పుడు తెలిసిందనమాట నాకు. వేస్తుంటే టక్ మన ఊడొచ్చేసింది. ఇక ఏం చేస్తాం, మామూలే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు. కానీ ఇలా రెడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, గోపికంలాగా రెడీ చేద్దాము శ్రీకృష్ణాష్టమి రోజు. మా పెద్ద బాబుకి ఏమో కృష్ణుడి వేషం వేసి అనుకున్నాను, బాగా వచ్చింది. ఆ రోజు వీడియో తీయడం అయితే అవ్వలేదు, కానీ పిక్స్ యాడ్ చేశాను, చూసి ఎలా ఉన్నాయో చెప్పేయండి.